వేడి వేడి పాయ సూప్ రెడీ. మేక కాళ్ళతోని పాయ సూప్ అయితే నేను తయారు చేసిన. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. నెక్స్ట్ చేయంగా మిగిలిన కాళ్ళతోని కర్రీ కూడా చేసిన. రెండు విధాలుగా ఉపయోగపడింది. ఇది ఏ విధంగా చేసిన దీని ప్రాసెస్ అంతా వీడియోకి వెళ్ళి చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు కేకేఎన్ ఫ్యామిలీ 9. ముందుగా ఈ వ్లాగ్లో నేను ఏం చెప్తున్నానంటే, నేనైతే పాయ సూప్ అయితే వేస్తున్నా. సూప్ చేసినాక మిగిలిన కాళ్ళతోని కర్రీ అయితే సపరేట్ చేసేస్తున్నా. ముందుగా అయితే నేనైతే 4 మేక కాళ్ళు అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలు లెక్క కొట్టించుకున్నా. చూడండి దీనికి ఎంత ఎట్లా డస్ట్ ఉందో. దీని అయితే మంచిగా కడుక్కోవాలి. కడుక్కుంటే దీనికి ఉన్నదంతా పోతుంది, బ్లాక్గా ఉన్నదంతా. ఈ పాయ సూప్ అనేది చాలా హెల్త్కు మంచిది. ఇది ముందు ఈ కాళ్ళని అయితే మంచిగా ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలన్నమాట. దీనికి తగినంత ఉప్పు వేసుకొని కడుక్కోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నా. ఇది వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కలిపితే దానికి ఏమైనా క్రిములు ఉన్నా ఏది ఉన్నా అని మంచిగా పోతుంది అనమాట. అందుకే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా. ఈ రెండు కలుపుకొని మంచిగా కలిపి పిసికి అనేది కడుక్కోవాలి. 4 to 5 times కడుక్కోవాలి. కడుక్కుంటే ఏంటంటే దానికి ఉన్న డస్ట్ అనేది మొత్తం పోతుంది అనమాట. నీచు వాసన కూడా పోతుంది. ఈ కాళ్ళని అయితే కాలుస్తారు కదా, కాల్చినప్పుడు బ్లాక్ అనేది అంటుతుంది బొగ్గు లెక్క. అందుకని చెప్పేసి దాన్ని మొత్తం నీట్గా కడుక్కోవాలన్నమాట. చూడండి ఇట్లా మంచిగా బాగా ఉప్పు పసుపు మొత్తం కలిసేలాగా బాగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడే మంచిగా దానికి ఉన్నదంతా డస్ట్ అనేది పోతుంది. చూడండి నేను ఏ విధంగా కడుగుతున్నానో ఇలా కడుక్కోవాలి. మంచిగా 4 to 5 times అనేది వాటర్ పోసుకొని కడుక్కోవాలి. ఇప్పుడు ఇది బాగా విసుక్కొని కడుక్కున్నాం కదా, ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి నెక్స్ట్ పాయ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేసుకున్నాము. ఇవైతే ఉడకబెట్టడానికైతే నేను ఒకటి కుక్కర్ తీసుకున్నా. ఎందుకంటే ఇది బాగా మసలాలు కాబట్టి కుక్కర్ అయితేనే బెటర్. కుక్కర్లో కాకుండా వేరే గిన్నెలలో ఉంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే కుక్కర్లో అయితే వండుతున్నా, తొందరగా అవుతుంది అని చెప్పి. ముందైతే పొయ్యి వెలిగించుకొని మనమైతే ఈ కుక్కర్ అనేది దాని మీద పెట్టాలి. ఇదైతే కొంచెంసేపు హీట్ అయ్యేదాకా చూసుకోవాలి. ఆయిల్ ఏం పోయొద్దు. ఇట్లా కొంచెం హీట్ అయ్యేదాకా చూసి మనమైతే ఈ మసాలాలన్నీ సపరేట్ తీసి పెట్టుకున్నాం కదా. కొన్ని పచ్చికాయలు, ఒక ఆనియన్, కొన్ని గరం మసాలాలు, ఇవన్నీ మిరియాలు అనేది మెయిన్. ఇందులో మిరియాలతోనే సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎక్కువ కాకుండా చాలా కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో నుంచి కొంచెం ఆయిల్ అనేది వస్తుంది. ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా. ఇప్పుడు మసాలాలు మనం సైడ్కి తీసి పెట్టుకున్నాం కదా, ఆకు చెక్క, కొన్ని లవంగాలు, సాజీరా, ఇవన్నీ అందులో వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా కొద్దిసేపు అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనము కొన్ని మిరియాలు అయితే తీసుకున్నాం కదా, ఇవి డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఈ రోల్లో కచ్చగా దంచుకొని అయితే వేసుకోవాలి. డైరెక్ట్ అట్లనే వేసుకుంటే ఘాట్ అనేది తక్కువ ఉంటుంది. ఇట్లా వేసుకుంటే అయితే మొత్తం ఉడికి ఘాట్ అనేది మంచిగా ఉంటుంది. చూడండి ఇలా దంచుకున్నాం కదా, తీసుకొని మనం అందులో అయితే వేసుకున్నాము. ఎప్పుడైనా సరే డైరెక్ట్ మిరియాలు వేయకుండా కొంచెం దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని. ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసుకున్నా. సాల్ట్ మనకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు పసుపు అల్లం వేసినాం కదా, ఇది ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా మొత్తం కలుపుకోవాలి. దీన్ని అయితే కొద్దిసేపు అయితే వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఎట్లా పోసుకోవాలి కొలతలు అంటే, మనం ఒక 5 గ్లాసులు పోసుకుంటే 5లలో 2 గ్లాసెస్ వచ్చేదాకా బాగా ఉడకబెట్టుకోవాలి దాన్ని. అట్లా నేనైతే 2 గిన్నెలు పోస్తున్నా. 2 గిన్నెలు ఒక గిన్నె అంత అయ్యే వరకు బాగా మసల పెట్టుకుంటా. చూడండి ఇప్పుడు
ఇప్పుడు ఇన్ని వాటర్ చాలానే పడతాయి, ఎందుకంటే చాలాసేపు ఉడుకుతుంది అనమాట. 10 to 15 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి బాగా. ఇది కుక్కర్లో కాకుండా బయట దాంట్లో అయితేనేమో ఒక 1.5 hours అట్లా ఉడకబెట్టుకోవాలి, చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే క్యాప్ పెట్టుకొని అయితే ఉడికించుకుందాము. ఈ పాయా సూప్ అనేది చాలా మంచిది హెల్త్కి. పిల్లలకు సర్ది అయినా, కాళ్ళ నొప్పులున్నా, కాళ్ళ గుజ్జు అరిగిపోయినా, ఇప్పుడు బోన్స్ ఫ్రాక్చర్ అయినా కానీ చాలా మంచిది. ఇది తాగితే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. చూడండి బాగా మసిలింది కదా, చూడండి సూప్ అనేది తయారయ్యింది. ఇంకా కొద్దిసేపు ఉంచుకొని దీన్ని అయితే దించేసుకుందాము. దించుకొని ఒక దాంట్లో ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. చూడండి దాంతో నేను కొలతగా పోసిన కదా, ఇప్పుడు చూడు దాంట్లో ఆఫ్ అయింది మొత్తము. ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకొని ఇప్పుడైతే ఒక బౌల్లో వేసుకుందాము. చూడండి అన్ని వాటర్ ఇంకి ఎలా బాగా మంచిగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని అయితే ఒక బౌల్లో వేసుకుందాము. నేనైతే ఈ బౌల్లో వేసుకుంటున్నా. ఓన్లీ సూపు వేసుకోవాలి. ఇప్పుడు మాకు సపరేట్ పీసెస్ అనేది సపరేట్ కర్రీ చేసేస్తా. ఇప్పుడు చూడండి ఎంత చిక్కగా మసిలిందో అది. ఇప్పుడు ఈ పాయా సూప్ అనేది చాలా మంచిది అందరికీ. ఇప్పుడు ఈ పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ తాను నేనైతే కర్రీ అయితే చేస్తున్నా. ఈ పీసెస్తోని కర్రీ కూడా ఎలా చేసుకోవాలో ప్రిపేర్ అయితే చేసుకున్నాము. ముందే అయితే పాయా సూప్లో అయితే మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫైనల్ టచ్గా. ఇది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది తాగేటప్పుడు. ఇప్పుడు అయితే రెడీ అయిందిగా, దీన్ని సైడ్కి పెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. ఇంతకు ముందుకు ఇందులో ముక్కలు అనేది ఉడకబెట్టుకున్నాం కదా, అదే మళ్ళీ పెడుతున్నాం కుక్కరు. అదే కుక్కర్లో కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ కూరకు సరిపోయేంత. అది వేడైన తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకోవాలి. నేను ముందే కట్ చేసి పెట్టుకున్నా, అందుకే డైరెక్ట్ నేను వేసేస్తున్నా. అందులో నూనె వేగిన తర్వాత అందులో ఇది వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఇది కొద్దిసేపు వేగిన తర్వాత ఇందులో మసాలాలు అయితే వేసుకోవాలి. నేను లైట్గానే వేసుకుంటున్నా, ఎందుకంటే ఇంతకుముందుకు పాయా సూప్ చేసినప్పుడు అందులో కొంచెం అనేది వేసినాం కదా, అందుకే నేను ఎక్కువ వేస్తలేను. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. దీన్ని అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. అడుగు అంటకుండా మంచిగా ఒక్క సైడ్ కాకుండా మొత్తం కలిసేటట్టు వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు, పుదీనా కూడా వేసుకుంటున్నా. ఇది వేసుకున్న తర్వాత మనమైతే తీసి పెట్టుకున్నాం కదా ముక్కలు, కాళ్ళు ఇవైతే అందులో వేసేసుకుందాము. ఇవి ఆల్రెడీ ఒకసారి ఉడికేసినాయి కాబట్టి మళ్ళీ మనకు లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇదైతే మంచిగా కలుపుకుందాము కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఆ కర్రీకి సరిపోయేంత వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కలుపుకొని అందులోనే మళ్ళీ పసుపు అనేది వేసుకోవాలి. చూడండి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను నేను. ఇవి రెండు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీని అయితే ఒక 2 minutes మంచిగా ఉడకబెట్టుకోవాలి. చూడండి దగ్గరికి అయ్యేదాకా ఉడికింది మంచిగా. ఇప్పుడు ఇందులో అయితే మనము కారాన్ని అయితే వేద్దాము. దీనికి సరిపోయేంత కారం అయితే వేయాలి. నేనైతే ఒక 2 చెంచాలు అయితే వేస్తున్నా. 2 చెంచాలు అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న స్పూన్తోనే వేస్తున్నాను అనమాట. అలాగే సాల్ట్ వేసుకోవాలి, దానికి సరిపోయేంత సాల్ట్. నేనైతే తక్కువనే వేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో కొంచెం మిరియాలు కలిసి ఉడికింది కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది, అందుకే కారం అనేది తక్కువ వేస్తున్నా నేను. ఇది ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత టమాటా అయితే కట్ చేసి వేస్తున్నా నేను.
రెండు టమాటాలు తీసుకోవాలి చాలు, మళ్ళీ ఎక్కువ అయితే తీయగా అయిపోతుంది కర్రీ. అందుకే ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి వేసుకున్నా. దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు గ్రేవీ కావాలి కాబట్టి గ్రేవీ కోసం అని కొన్ని అయితే వాటర్ వేస్తున్నాను. నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అందులో. ఇది ఆల్రెడీ బాగా ఉడికింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఏం లేదు. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను, మనకి గ్రేవీకి సరిపోయేంత. మనకు అన్నంలోకి అయితే బాగుంటుంది కదా గ్రేవీగానే ఉంటే, అందుకని చెప్పి ఇది మూత పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఇది ఉప్పు కారం అన్నీ కలిపినాం కాబట్టి కొద్దిసేపు ఒక 2 విజిల్స్ వచ్చేంతసేపు ఉడకబెట్టుకోవాలి. చూడండి బాగా ఉడికింది కదా, పీస్ పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది మనకు ఉడికింది. ఇప్పుడు ఈ ఉడికిన మిశ్రమాన్ని మనం సైడ్కి అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుందాము. చూడండి ఎంత బాగా అయిందో కర్రీ. వేడి వేడి మేకకాళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక సైడ్ సూప్ రెడీ చేసుకున్నాము, ఇంకో సైడ్ అయితే కర్రీ అయితే రెడీ చేసుకున్నాము. ఇదైతే చాలా హెల్తీ ఫుడ్, ప్రతి ఒక్క తినవలసిందే. మనకు మోకాళ్ళ నొప్పులకు కానీ జాయింట్స్ పెయిన్స్ కానీ అన్నిటికీ బాగా పనిచేస్తుంది అన్నమాట ఇది. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సైడు పాయాసపు, ఇంకో సైడు కర్రీ. నేను 4 మేక కాళ్ళతోనైతే నేను రెడీ చేసుకున్నా. థ్యాంక్ యూ.